రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది. జీవో 99 పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమీన్పూర్లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూల్చివేశారని తెలిపారు. హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది. జీవో 99 పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అమీన్పూర్లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా సరే కూల్చివేశారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. చిదంబర్, మనం చూస్తాం కదా, కొంతకాలంగా హైడ్రాకు సంబంధించి హైడ్రా చేపడుతున్న చర్యలకు సంబంధించి సామాన్య ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా ఎవరైతే దీనికి కారణంగా మారారో లేకపోతే దీన్ని బాధితులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళు మాత్రము హైడ్రా ఎట్టి పరిస్థితులను నిలువరించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా అమీర్పూర్ చెరువు సర్వే నెంబర్ 170/3 అదే అలాగే 170/4 లో దాదాపు 13 విల్లాలు కట్టి ఆ విల్లాలు చెరువులోని FTL జోన్ లోకి వస్తున్నాయి, FTL లోకి వస్తున్నాయి, అలాగే బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి కూల్చివేసిన సంఘటన మనందరికీ తెలుసు. ఆ ఇష్యూలో ఉన్న లక్ష్మి అనే ఎవరైతే ఉన్నారో తనే ఇప్పుడు ఈ హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులో జీవో నెంబర్ 99 ను ఛాలెంజ్ చేస్తూ ఆ పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో చాలా క్లియర్ గా చెప్పాల్సింది హైడ్రా చట్టబద్ధత ఏమాత్రం ఉంది అనే విషయం, అంతేకాకుండా చట్టబద్ధత లేని సందర్భంలో దాన్ని రద్దు చేయాలంటూ పిటిషన్ కోరారు. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే అక్కడ తప్పులు జరుగుతున్నాయి అనుకుంటే ఇప్పటికే ఉన్న GHMC యాక్ట్ కాదని హైడ్రాకు అధికారాలు ఎలా ఇచ్చారు మీరు? ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ బఫర్ జోన్ లో నిర్మాణాలు కానివ్వండి లేకపోతే ఈ FTL పరిధిలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి GHMC పర్మిషన్లు తీసుకొని HMDA నుంచి అనుమతుల తర్వాత మేము బిల్డింగ్లు కడుతున్నాము. అలాంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లను తప్పనో లేకపోతే ఆ తీసుకున్న నిర్ణయాలని తప్పు అని ఏదైతే హైడ్రా మాట్లాడుతుందో దానికి ఏమాత్రం చట్టబద్ధత ఉంది అనే విషయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా దానికి సంబంధించి ఆ హైడ్రాను రద్దు చేయడం తర్వాత తప్ప దీనికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే హైడ్రా ఏదైతే చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలు తీసుకునేటప్పుడు కూడా ఒంటెద్దు పోకర్లు దాంట్లో కనిపిస్తున్నాయి. ఒకటి, ఎలాంటి నోటీసులు ఇవ్వట్లేదు అన్న ఒకటి, నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అవకాశం లేని పరిస్థితుల్లో చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి ఆ సమయం కేవలము అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఖాళీ చేయడానికి కూడా టైం సరిపోదు. అట్లాంటి ఒక స్టెప్స్ తీసుకోవడం. కొన్ని సందర్భాల్లో అయితే ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేపడుతున్న నేపథ్యంలో ఇదంతా ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హైడ్రాను వెంటనే రద్దు చేయాలంటూ తను కౌంటర్ దాఖలు చేయడం. ఈ కౌంటర్ ని ఇప్పటికే ధర్మాసనం స్వీకరించింది కాబట్టి వెంటనే దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించడంతో పాటు మరొక 2 వారాలకు ఈ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.